ఎంపిక నుంచి స్రవించే హార్మోన్స్ పెరుగుదల హార్మోన్లు. వీటి ఉత్పత్తి ఎక్కువైతే అది దీర్ఘకాలిక వ్యాధి. జైగాండిజం, ఎక్రమో గాలి, దవడ ఎముకలు ముందుకు పొడుచుకురావడం. వీటి ఉత్పత్తి తక్కువైతే పిల్లల్లో మరుగుజ్జుతనం, పెద్దల్లో సైమండ్స్ వ్యాధి, ఆకలి మాంద్యం, అతి నిద్ర. టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ థైరాయిడ్ గ్రంథి పెరుగుదలను, థైరాక్సిన్ హార్మోన్ విడుదలను ప్రేరేపించును. ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ఏసీటీహెచ్ ఎడ్రినల్ గ్రంథి పెరుగుదలను, హార్మోన్ విడుదలను ప్రేరేపించును. ఎఫ్ఎస్హెచ్ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. స్త్రీలలో గ్రాఫియన్ పుటికలను, పురుషుల్లో శుక్రనాళ పుటికను ప్రేరేపించును. స్త్రీలలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రవించుటకు ప్రేరేపించును. ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్. పురుషులలో లైంగిక హార్మోన్లు ప్రేరేపిస్తుంది. స్త్రీలలో అండాలను విడుదల చేయడంలో ప్రోత్సహించుట. ఎల్టీహెచ్ ప్రొలాక్టిన్. క్షీరగ్రంథుల నుంచి పాల ఉత్పత్తి ప్రేరేపించడం. మధ్య లంబిక నుండి స్రవించే హార్మోన్లు. ఎంఎస్హెచ్ మెలనోఫార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. శరీరానికి రంగునిచ్చే మెలనోసైట్ల అభివృద్ధికి తోడ్పడును. పరలంబిక నుంచి స్రవించేటటువంటి హార్మోన్లు వాసోప్రెసిన్. వీటిని అతిమూత్ర నిరోధక హార్మోన్ అంటారు. మూత్రనాళాల్లో నెఫ్రాన్లో పునఃశోషణ చేయుటలో తోడ్పడుతుంది. శరీర ద్రవాలలో లవణాల సమతుల్యతకు సహకరిస్తుంది. ఈ హార్మోన్ లోపం వల్ల డయాలిసిస్ ఇన్సిపిటస్ వ్యాధి వస్తుంది. ఆక్సిటోసిన్ క్షీరస్రావం ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచాలను సహాయపడుతుంది. అవటి గ్రంథి థైరాయిడ్ గ్రంథి స్థానం మెడలో వాయనాలకు దగ్గరగా ఉంటుంది. ఆకారం హెచ్చాకారం, బరువు 25 గ్రాములు. నిక్నేమ్ ఆడమ్స్ యాపిల్. ప్రత్యేకత అంతఃస్రావ గ్రంథుల్లోకెల్లా అతిపెద్ద గ్రంథి. శరీర గ్రంథుల్లోకెల్లా అతిపెద్ద గ్రంథి. స్రవించే హార్మోన్లు థైరాక్సిన్, కాల్సిటోసిన్, థైరాక్సిన్ ఉత్పత్తి అవసరమయ్యేటటువంటి మూలకం అయోడిన్. థైరాక్సిన్ ఇది శారీరక మానసిక పెరుగుదలకు తోడ్పడుతుంది. ఆధార జీవక్రియ రేటు పెంచుతుంది. థైరాక్సిన్ హార్మోన్ లోపిస్తే వచ్చేటటువంటి వ్యాధులు కిడ్నీజం. పుట్టుకతోనే థైరాక్సిన్ లోపం ఉన్నప్పుడు వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని జడవామనుడు అంటారు. వ్యాధి లక్షణం శిశువుల్లో శారీరక మానసిక ఉండదు. మిక్సోడిమా. ఈ పెద్దలలో థైరాక్సిన్ అల్పస్రావం వల్ల సంభవిస్తుంది. సర్వసాధారణంగా మధ్య వయసులో స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. వ్యాధి లక్షణాలు ఆకలి మాంద్యం, బలహీనత, అతి నిద్ర, బిఎంఆర్ తగ్గడం, ముఖం గొంతులో వాపు.